సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆవిష్కరణల కేంద్రంగా భారత్, ఆర్థిక మూలాలు పటిష్టం, వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్, వారానికి 60 గంటల పని ఆరోగ్యానికి హాని, ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి, దోషణ బహిరంగంగా జరిగి ఉండాలి, ఎస్సీ ఎస్టీ కేసులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ, బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మతః పౌరసత్వం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య, ఎన్ఎంసీ ప్రకారమే శాశ్వత రిజిస్ట్రేషన్లు, సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు, అమ్మ ప్రాణం తీసిన ఆన్లైన్ ఆటల మత్తు, ఈ ఆహారాలతో మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆవిష్కరణల కేంద్రంగా భారత్. దేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న దృఢ దీక్షతో తన ప్రభుత్వం గత సర్కారుల కన్నా 3 రెట్ల అధిక వేగంతో పనిచేస్తోందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలను సమర్థంగా అమలు చేయగలుగుతోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆమె పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి సంతాపం తెలిపారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళులు అర్పించారు. అమృత కాలంలో అభివృద్ధి పథాన పరుగులు తీస్తోన్న దేశానికి అసాధారణ విజయాలతో తన ప్రభుత్వం నూతనోత్తేజాన్ని కలిగిస్తోందన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం త్వరలోనే అవతరించనుందన్న భరోసా వ్యక్తం చేశారు. ఆర్థిక మూలాలు పటిష్టం. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది. అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని తెలిపింది. అదే సమయంలో సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% నుండి 6.8% మధ్య ఉంటుందని చెప్పిన సర్వే ద్రవ్యోల్బణము అదుపులోనే ఉంటుందని తెలిపింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. పలు కీలక అంశాలను ఈ సర్వే ప్రస్తావించింది. ముఖ్యంగా కృత్రిమ మేధ భారత శ్రామిక విపణిపై చూపించే ప్రభావంపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఏఐ దుర్వినియోగం కాకుండా సరైన విధి విధానాలను రూపొందించాలని పేర్కొంది. సేవల రంగమే భారత ఆర్థిక శక్తికి చోదక శక్తిగా పనిచేస్తోందని, ముఖ్యంగా సమాచార సాంకేతికత, వ్యాపార సేవల రంగాలు దేశ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఊచకోత కోసిన ఘటనల్లో నిందితులు చాలామంది తప్పించుకుని తిరుగుతున్నారని ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఆ కేసులపై విచారణ వేగంగా పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధం, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల తొలగించడం సహా దేవాలయాలపై దాడులకు సంబంధించిన కేసులన్నీ బయటకు తీసి నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితకు పోలిట్ బ్యూరో సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 4.5 గంటల పాటు జరిగింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, సంస్థాగత అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
చంద్రబాబు 1:40 పాటు పార్టీ మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని చదువుతూ వాటిలో ఎన్ని అమలయ్యాయి, మిగతా వాటిని ఎప్పటికి అమలు చేయనున్నారు అని సమీక్షించారు. వారానికి 60 గంటల పని ఆరోగ్యానికి హాని. వారానికి 70 నుండి 90 గంటల పనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ అంశంపై వెలువడిన పలు పరిశోధనలను సర్వే ఉదహరించింది. సర్వే ప్రకారం రోజుకు 12 గంటలు అంతకు మించి కూర్చుని పనిచేసేవారు తీవ్ర నిస్పృహ లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారానికి 55 నుండి 60 గంటలకు మించి పని ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చని పెగాఎఫ్ నఫ్రాది బి 2021 సర్వే, WHO, ILO సంయుక్త అంచనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం మానసిక ఆరోగ్యానికి దెబ్బేనని సేపియన్ ల్యాబ్ సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్ సర్వే తేల్చింది. డెస్క్లో 12 గంటలు అంతకు మించి పనిచేసేవారి మానసిక ఆరోగ్య స్థాయి వీరికంటే 2 గంటలు తక్కువ పనిచేసే వారితో పోలిస్తే 100 పాయింట్లు తక్కువగా ఉంటుంది. భారత్ తన ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే సత్వరం ప్రజల జీవనశైలి ఎంపికలపై దృష్టి సారించాలి. పిల్లలు, యువతగా ఉన్నప్పుడే వీటి ఎంపిక జరుగుతోంది. కఠినమైన పని సంప్రదాయాలు, అదనపు పని గంటల వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. అది కాస్త ఆర్థిక వృద్ధి వేగానికి బ్రేకులు వేస్తుంది. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధనా రుసుముల్ని చెల్లించాలని ఆ పార్టీ నేతలే నేడు ఆందోళనకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు. దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేసులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం 1989లోని సెక్షన్ 3(1)R కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్లు, బెదిరించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించిన ఘటన 4 గోడల మధ్య జరిగిందని, ఘటన జరిగాక ఫిర్యాదుదారుని సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదంటూ జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం కేసును కొట్టేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 3(1)S కింద నేరం నిరూపితం కావాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన ఏ వ్యక్తినైనా కులం పేరుతో దూషించి ఉండాలని కోర్టు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 నేరానికి పాల్పడిన వారికి విధించే శిక్షను సూచిస్తోంది. బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మతహా పౌరసత్వం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య. జన్మతహా పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం ఇక్కడికి వచ్చి పోగుపట్టానికి ఉద్దేశించింది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలినాడే ట్రంప్ జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అయితే మర్నాడే ఆ ఆదేశాలను సియాటెల్లోని ఒక ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. దీనిపై అప్పీలుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తున్నారు. ఏమాత్రం అర్హత లేని వారు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు. జన్మతహా పౌరసత్వం ఉద్దేశం అది కాదు అని ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. జన్మతహా పౌరసత్వం అనేది అమెరికాకు బానిసలుగా వచ్చిన వారి పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉదాత్తమైన సౌకర్యం.
నాకు అది 100% సమ్మతమే. జన్మతః పౌరసత్వం యావత్ ప్రపంచం వచ్చి అమెరికాను ఆక్రమించుకోవడానికి ఉద్దేశించింది కాదు అని ఆయన అన్నారు. ఎన్ఎంసీ ప్రకారమే శాశ్వత రిజిస్ట్రేషన్లు. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు ఆన్లైన్లో కొనసాగించిన చదువులకు సంబంధించిన ఆఫ్లైన్ విద్య కాలపరిమితి గుర్తింపుపై జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలు ఇవ్వనందున శాశ్వత రిజిస్ట్రేషన్ల మంజూరు చేయలేమని ఏపీ వైద్య మండలి స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. గతంలో ఎన్ఎంసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థుల్లో చివరి 2 సంవత్సరాలు ఆన్లైన్లో చదివిన వారు 3 ఏళ్ల ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి. అయితే విశ్వవిద్యాలయాల నుంచి తెచ్చిన కాంపెన్సేటరీ లేఖలు అంగీకరించాలని ఇంటర్న్షిప్ విద్యార్థులు కోరుతున్నారు. అందుకు ఎన్ఎంసీ మార్గదర్శకాలు అనుగుణంగా లేవు. ఇంటర్న్షిప్ కాలంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటిస్తామని కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు అండర్టేకింగ్ ఇచ్చారు. ఆన్లైన్ కాలానికి తగ్గట్లు ఆఫ్లైన్లో చదవని, ఇంటర్న్షిప్ పూర్తి చేయని వారికి శాశ్వత రిజిస్ట్రేషన్లు ఇవ్వడం లేదు. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. అర్హత పొందిన విద్యార్థులకు మాత్రమే శాశ్వత రిజిస్ట్రేషన్లు ఇస్తున్నాం. మార్గదర్శకాల అమలుపై స్వతంత్ర నిర్ణయం వైద్య మండలికి లేదు. కౌన్సిల్ జనరల్ బాడీకి మాత్రమే ఉంది అని వైద్య మండలి పేర్కొంది. సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఐటీ క్యాడర్ను సిద్ధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దుతాము. కాన్పూర్, మద్రాస్ ఐఐటీల నుంచి 6 నెలల కాల వ్యవధితో కూడిన సర్టిఫికేట్ కోర్సులు వారితో చేయిస్తాం. మిగిలిన వారికి శిక్షణ ఇచ్చేందుకు వారిని ప్రధాన శిక్షకులుగా వినియోగిస్తాం. ప్రతి జిల్లాలో ఒక సైబర్ నేరాల పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. అమ్మ ప్రాణం తీసిన ఆన్లైన్ ఆటల మత్తు. ఆన్లైన్ గేములకు బానిసైన ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. ఆట ఆడకుండా ల్యాప్టాప్, ఫోన్ దాచిపెట్టిందని కన్నతల్లిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా దాడి చేసి పొడిచి హత్య చేశాడు. ఆన్లైన్ గేమ్ల మత్తు ఎంతవరకు తీసుకెళ్తుందో తెలిపే ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. ఈస్టర్న్ సీబోర్డ్ పరిధి తీరగస్తే దళంలో విధులు నిర్వర్తిస్తున్న బల్బీర్ సింగ్ కుటుంబంతో సహా రాజస్థాన్ నుంచి వచ్చి విశాఖ కోస్ట్ గార్డ్ క్వార్టర్స్లో ఉంటున్నారు. జనవరి 30న బల్బీర్ సింగ్ విధులకు వెళ్లగా భార్య అల్కా సింగ్, కుమారులు అన్మోల్ సింగ్, ఆయుష్మాన్ సింగ్ ఇంటి వద్దే ఉన్నారు. అన్మోల్ సింగ్ బీటెక్ 3వ ఏడాది చదువుతున్నాడు. హైదరాబాద్లోని కళాశాలలో చేరి ఇంటి వద్ద చదువుతూ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అన్మోల్ సింగ్ ఇంట్లో ల్యాప్టాప్లో గేమ్ ఆడుతుండగా తల్లి అల్కా సింగ్ అతన్ని వారించింది. చదువుకోకుండా ఆటలేంటని ల్యాప్టాప్, ఫోన్ దాచిపెట్టింది. దీంతో సాయంత్రం 6:30 ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వకపోవడంతో పెనుగులాట జరిగింది. కోపోద్రిక్తుడైన అన్మోల్ సింగ్ ఇంట్లోని చాకు తెచ్చి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపై ఆమెను పొడిచాడు. ఆమెను పడక గదిలో పెట్టి తాళం వేశాడు. అప్పటి వరకు బయటకు వెళ్లిన చిన్న కుమారుడు ఆయుష్మాన్ సింగ్ ఇంటికి వచ్చేసరికి పడక గదికి తాళం వేసి ఉండడం అన్మోల్ సింగ్ కంగారు పట్టాన్ని గమనించి అతను ప్రశ్నించాడు. ఈలోపు క్వార్టర్స్లో ఇరుగు పొరుగు చేరుకుని పడక గదిలోకి వెళ్లి అల్కా సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రాత్రే నేవీ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి దాటాక విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి మానసిక స్థితి సరిగా ఉండదని బంధువులు తెలిపారు. ఈ ఆహారాలతో మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు. ఇటీవల కాలంలో మెగ్నీషియం లోపం సర్వత్రా పెరిగింది. ఈ పోషకం ఎన్నో కీలకమైన జీవక్రియలకు సహాయపడుతూ ఉంటుంది. కండర సామర్థ్యం, అధిక రక్తపోటు, నిద్రల్లో కీలక భూమిక పోషించే మెగ్నీషియం లోపాన్ని ఈ ఆహారాలతో భర్తీ చేసుకోవచ్చు. కాల్షియం, జింక్, కాల్షియంలతో కలిపి తీసుకుంటే మెగ్నీషియం శోషణ తగ్గి దాని సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మెగ్నీషియంను ఈ సప్లిమెంట్లతో కలిపి తీసుకోకూడదు.
పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్తో కలిసిన మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం లోపాన్ని భర్తీ చేసుకోవడం కోసం పుల్లని పండ్లను తినొచ్చు. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నట్స్, సీడ్స్, పొట్టు తీయని ధాన్యాలు, చేపల్లో కూడా ఈ పోషకం ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు, బాదం, గుమ్మడికాయ విత్తనాలు, పీనట్ బటర్ బీన్స్, సోయా బీన్స్, సోయా పాలతో కూడా మెగ్నీషియంను సరిపడా పొందవచ్చు. మెగ్నీషియం లాక్సేటివ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మోతాదు పెరిగితే విరోచనాలు వేధిస్తాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భారత్దే పైచెయ్యి. 4వ టీ20లో 15 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ సిరీస్లో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, సెమీస్లో ఇంగ్లాండ్పై ఘన విజయం. భారత యువ మహిళల జట్టుకు ఎదురే లేదు. అండర్-19 ప్రపంచ కప్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సెమీస్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.